మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. గత 2-3 రోజులుగా తుఫాను హెచ్చరికలు చేయడంతో రైతులు తమ పొలాలను వరి పంటను కాపాడుకునే ప్రయత్నంలో చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఉండి నియోజకవర్గంలో ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండలాల్లో దాదాపు 25,000కు పైగా వరి సాగు జరుగుతుంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 4,000 పైచిలకు మాత్రమే వరి పొలాలు పంట పండి ధాన్యాన్ని రైతులు భద్రపరుచుకున్నారు. మిగిలిన వరి పొలాలు ఈ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నేలమట్టమై నీటిలో నానుతూ ఉంది. ఈ నానిన ధాన్యాన్ని అంటే వరి కంకులను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు నీటిని బయటికి పంపడానికి సేడులుగా తీసుకొని నీరుని బయటికి పంపించి వరి కంకులను కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది మీ పేరు? రాజనాలు వెంకటరత్నం అండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 4. ఏమైంది ఇప్పుడు? మునిగిపోయిందండి, పోయింది పొలం మొత్తం పూర్తిగా. పూర్తిగా. ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి? 70,000 80,000 అవుతాయండి. అంటే ఇప్పుడు 4 ఎకరాలు పూర్తిగా పోయినట్టే. మరి ఇప్పుడు అది ఏమన్నా నీళ్లు బయటికి పంపించి అని చేస్తే ఉపయోగాలు ఉంటాయా? ఏం పని చేయదండి అసలు. తెల్లగా మునిగిపోయింది ఇలా మునిగిపోయింది. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ఏం కోరుకోలేదండి. ఇప్పుడు దాడవ చేస్తారా? చేస్తామండి. మరి సారా పోయింది కదండి, మిగతా పెట్టుబడులు కావాలి కదండి. పెట్టుబడులు లేవు కదండి. ఏమైనా ఉంటే ఇప్పుడు మిమ్మల్ని చేసి పెట్టుకున్నాం, మరి అవి తీర్చాల్సిందే ఎవరు కదండి. అదండి ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే చేయగలుగుతామండి. దాల్వాకి లేకపోతే మళ్ళీ పెళ్ళాల మెళ్ళలో సూత్రాలు తాగెట్ చేసుకోవాలండి. చేలో గాడి కింద తీసి లేపి కడుతున్నారు కదా, దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదండి. ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు? 50,000 అండి. 50,000. ఇప్పుడు మరి 50,000 పెట్టుబడికి ఏమైనా వస్తుందా మనకి? ఏమోనండి, అసలు మన నమ్మకం లేదు కదండి. ఇది మొత్తం కుళ్ళిపోతుందా? మరి లేపు కట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆ నీళ్ళు వెళ్తాయనండి, ఇంకా బాధ అంతే. ఇంకెన్ని రోజులకి పంట వస్తుంది? ఇది వస్తుందండి, ఇంకొక 20 రోజులు పడుతుందండి వచ్చింది చేతికి. 20 రోజులు. మరి దీన్ని ఏమైనా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? మరి వాళ్ళు ఇష్టపడి మరి మనం చేసేది ఏముందండి. ఇంకా ప్రభుత్వమే తెలుసుకునండి, వాళ్ళే ఆదుకోవాలండి. మరి తుఫాన్ కారణంగానే చేను పడిపోయిందండి. లేపి కడతంటే అసలు ఆగుతుందని పడిపోతుందండి నీళ్ళని. నీళ్ళు కట్టినా ప్రయోజనం లేదు. చేతికి 1 రూపాయి వస్తుందని కడుతూ ఉండాలిగా. దాన్ని ఎక్కడ దగ్గర నీళ్ళు కలిసిపోయిందండి. నీటిలో నానిపోయింది. నీరు బయటికి వెళ్ళే అవకాశం లేదండి. చేయలేస్తున్నామండి. చేయలేసి నీళ్ళు బయటికి వెళ్తలేదండి. అదండి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే ఏమైనా కాంత దావా చేయగలుగుతామండి. అదండి. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 2 ఎకరాలండి. ఈ మునిగిపోయిన దాని మీద నీళ్లు మన దాకా నీళ్లు ఉన్నాయండి. ఇంజనీర్ చూడాం. మళ్ళీ ఇప్పుడు తుఫాను వల్ల ఉన్నది ఎంత పడిపోయిందండి, మొత్తం పడిపోయింది. ఇది పనిచేసే ఆహారం లేదండి. ఏమన్నా 4 రోజులు ఉంటే అసలు ఇంకే కుళ్ళిపోయినట్టేనండి. ఏ కోయింతకి ఇది ఉండదండి. ఇది పాల పొల మీద ఉంది, అటు ఇటు కాకుండా అయిపోయింది. తుఫాన్ అని ముందే తెలుసుగా, ముందే జాగ్రత్త పడితే బాగుండేమోగా. జాగ్రత్త పడతాకి అవలేదు కదండి చేను. ఇంకేం జాగ్రత్త పడతాం? ఇంకెన్ని రోజులు పడుతుంది ఎండడానికి? ఈనేసిందండి, ఇంకా 15 రోజులు పడుతుంది. ఈ 15 రోజులు ఇంతలోకి తుఫాన్ వచ్చిందండి. నిన్న దాకా నుంచి నిన్న పడిపోయింది. ఇప్పుడు ఈ లేపి కడుతున్నారు కదా, దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉపయోగం లేదండి. ఉపశమనం కోసం ఏంటంటే నలుగురు ఏది చేయలేదు అంటారని అలా చేస్తామే, అంతకు మించి ఏమి ఉండదండి. ఏం కలిసి వచ్చేది ఏం లేదు. దుబ్బు చూస్తే ఇగోండి ఏళ్ళు పోసి మునిగిపోయినాయి కదా, దాని మీద ఎక్కడెక్కడ ఇగో ఆ ములిగిన దాని దగ్గరికి ఇరిగిపోయి పడిపోయిందండి మొత్తం. ఇవన్నీ ములక పొలాలు కదండి, మునిగిపోయింది నిన్న దాకా. ఈ నెల వేసి తోడారు, తోడిన వల్ల కదా అంత ఉంది. కానీ ఇక ఏళ్ళు వచ్చేసండి, ఏళ్ళు కాడికి ఇరిగిపోయిందండి మొత్తం చేను. లేపి కట్టినా ఉపయోగం అసలు ఉపయోగం లేదండి. లేపి కట్టినా ఉపయోగం లేదు, మన వల్ల కాదండి, ఇంకా పోయినట్టేనండి. ఇంకా ఈ వరి కంకులు లేపి కట్టడానికి కూడా కట్టే పరిస్థితి కూడా లేదని, ఇది పూర్తిగా మొదల్లోనే విరిగిపోవడం వల్ల చాలా నష్టం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని కాపాడాలని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.